హాయ్ డియర్ ఫ్రెండ్స్, మన దగ్గర కుర్చీ తాత ఉన్నారు. ఒకసారి ఇప్పుడే మనము కలిసాము. మనం హైదరాబాద్లో ఈఎస్ఐ ఇక్కడ ఎస్ఆర్ నగర్ దగ్గర కలిసాము. సో ఒకసారి మనం అన్నతోని యాక్చువల్గా తను మన సారు మన సంగాడిలో కూడా ఉన్నాడంట కొన్ని రోజులు. సంగాడి గురించి కొంచెం మాట్లాడండి అన్న, అండ్ దెన్ మీ గురించి ఒకసారి చెప్పండి మా వ్యూవర్స్కి. బస్ స్టాండ్. ఓకే అన్నయ్య, నా పిల్లలు, ఓకే సార్ చెప్పండి అన్న. నా భార్య పిల్లలు కంది ఆర్టీఓ ఆఫీస్ ముంగటుండే. ఓకే నేను బస్ స్టాండ్లో ఆర్టీసీ వాళ్ళ దయ వల్ల 6 నెలలు అక్కడ బతికిన. ఓకే 1వ తారీఖు నుంచి వెళ్ళి 10వ తారీఖు వరకు ఎవరైనా పిలిచి 100, 50, 100, 50, 100, 50 ఇచ్చేది. ఓకే ఆ పైసలే మెయింటెనెన్స్ అయ్యేది. నాకు పిచ్చిలు వస్తే బస్సు ఎక్కి బిచ్చం అడుక్కునేది. ఓకే అది అండి నా జీవితం. తప్పకుండా. కుర్చీ తాత అంటారు, కాలా పాషా, కలేజా గల్ల కమినా ముస్లోని బాబాయ్. నా కుర్చీ దెబ్బకు కేసీఆర్ గాడే ఫామ్ హౌస్లో పడ్డాడు. అవునా? అయ్యో ఓకే. మరి గుంటూరు కారం సినిమాలో నీ పాట పెట్టారు కదా, మరి వాళ్ళకి పైసలు ఇచ్చారా నీకు? మహేష్ బాబుకు నేను కలవాలా, పైసలు అవసరంలా. మీ పేరైతే వచ్చింది మరి కదా, ఒకవేళ ఇస్తే తీసుకుంటా. ఓకే. కొన్ని కోట్ల మంది జనం నా డైలాగ్ను పాట రూపంలో ఎంజాయ్ చేస్తున్నారు. చాలు సంతోషం. త్రివిక్రమ్ డైరెక్టర్ గారు థ్యాంక్స్. ఓకే అండి. నెక్స్ట్